తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. అభ్యర్థులు ప్రచారాలలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులను ఓడించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటర్లతో మమేకమవుతూ వారిని కలుస్తూ మరి ఓటర్ను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల హెడ్ క్వార్టర్కి చేరుకున్నాం. పిట్లంలోని పలు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ధీటుగా పోటీలో నిలిచారు, బరిలో నిలిచారు. ఎలాగైనా విజయం సాధించాలనేటటువంటి ఒక తపనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్వతంత్ర అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలో ఆయన స్వతంత్రంగా బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్వతంత్రంగా మీరు బరిలో దిగినటువంటి నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీ ఉందని భావిస్తున్నారు పిట్లంలో? ప్రత్యర్థుల నుంచి అంటే నేను గత 94 నుంచి కాంగ్రెస్ పార్టీతో నేను ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాకు పెద్ద అనుబంధం ఉంది. నేను 30 ఏళ్లలో 1994లో మా అన్న సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయాడు. ఆ తర్వాత 2001లో మా అన్న ఎంపీటీసీగా కలిసి మండల అధ్యక్షుడిగా 10 కాలం కొనసాగించారు. అప్పటి నుంచి మేము పిట్లంలో అభివృద్ధి కార్యక్రమం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొన్ని స్కూళ్ళు కానీ నిర్మించడం జరిగింది. ప్రజలతో దగ్గరున్నాను కాబట్టి ప్రతి క్షణం ప్రజల కోసమే తప్పించేవాడిని కాబట్టి ప్రజల్లో నాకు మంచి పలుకుబడి ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నన్ను టికెట్ ఇవ్వకుండా ఒక కొత్త అభ్యర్థికి జూనియర్ అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను నేను నిరాశతో వచ్చి నేను స్వతంత్ర అభ్యర్థిగా పిట్లంలో పోటీ చేస్తున్నాను. సుదీర్ఘ దశాబ్ద కాలాలుగా మీ ఫ్యామిలీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ వెన్నంట నడిచారు కదా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ గారు విభేదించింది అంటారా, లేదా కాంగ్రెస్ పార్టీని సుదర్శన్ విభేదించారంటారా? వాళ్ళే విభేదించిండ్రు. ఎందుకంటే వాళ్ళకు చెప్పినట్టు వినేటోడు కావాలనే ఒక ఆలోచనతోటి సుదర్శన్ కూడా అనేవాడు నాయకత్వం లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక నాయకుడిని ఎదగనివ్వకుండా ఉండాలని అప్పటి పూర్తికి ఒక సామాన్యం తీసుకొచ్చి బరిలో పెట్టి మన కొంచెం మంది పెద్దలతోటి ప్రెషర్ చేయించి పోటీలో పెట్టినా కానీ నేను వారికి కొంచెం విరుద్ధంగానే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల్లో పలుకుబడి ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను కళ్ళు వ్యాపారం కానీ మాకు జనరల్ స్టోర్ ఉండే 90లో 2000 సంవత్సరం దాకా, అక్కడి నుంచి మళ్ళీ 2012 నుంచి నాకు బట్టల వ్యాపారం ఉండే. ఆ బట్టల వ్యాపారంతో పాటు ప్రజల్లో ఉండి నేను 2013లో కూడా ఎంపీటీసీగా పోటీ చేశాను. అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే నన్ను ఓడగొట్టారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉండగా కూడా వీడు ఎదగద్దు, ఒక నాయకుడు ఎదగద్దు, ఒక సామాన్యుడు ఎదిగితే సామాన్యులకు మేలు జరుగుతుంది అనే ఆలోచనతో ఎక్కడ కూడా నన్ను ఎదగనివ్వకుండా వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రజలు దాన్ని గమనిస్తున్నారు కాబట్టి ఇది సుదర్శన్ గౌడ్కు అనుకూలంగా చెయ్యాలి ఈసారి అని ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ముందుండి కంకణం కట్టాలనే ఆలోచనతో ప్రజలు ముక్త కంఠంతో నా బాల్ గుర్తు 4వ నంబర్ బాల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని వాళ్ళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరొకసారి వాళ్ళ అండదండలతోటి నేను విజయం సాధిస్తానని నేను ఆశిస్తున్నాను. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటాం, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ వదిలించుకోబోదంటూ కూడా చెప్తున్నారు కదా, మరి వాస్తవం లేదా దాంట్లో? కట్టర్ కాంగ్రెస్ అనే కాబట్టి ఎమ్మెల్యే గారికి అనుభవం లేదు కాబట్టి ఇక్కడున్న స్థానికులు కొంతమంది మాపై కక్ష కట్టి మా ఫ్యామిలీ మీద కక్ష కట్టి ఎక్కడ కూడా రానివ్వకుండా వాళ్ళ ఆలోచన నడుస్తున్నాయి. బెటర్ అని తెలిసి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట్లాడుతున్నారు ఏంటంటే మేము చెప్పినట్టు ఇన్నటోడు కావాలా, ఉట్ బయట అంటారు. ఆ పద్ధతి ఉన్నదన్నమాట. మనం ఉట్ బయట లేదు, ఇక్కడ ప్రజలకు ఉట్ బయట ప్రజలు చెప్పినప్పుడు నేను కూర్చుండి లేస్తా, ప్రజల తీర్పుని నేను శిరసా గౌరవిస్తా కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రజలకు పనిచేయాలని ఆలోచన. రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే నేను అంద దగ్గరికి వెళ్ళాలా, బాధ అయిందన్నప్పుడు ఆ పని కూడా అలకాడికి చేయాలంటే నేను ఎందుకు నిలబడాలని ఒక ఆలోచనతో నేను ముందుండి నడుస్తానే ఒక ఆలోచనతో ప్రజలకు ముందుండి కానీ అవసరాలకు ఎన్నుకుండి కానీ వాళ్ళకు సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను. మరొకటి ఏంటంటే ముఖ్యంగా నేను స్వతంత్ర అభ్యర్థి నిలబడ్డ తర్వాత నా ఆలోచన ఏంటంటే గతంలో ఎన్టీ రామారావు గారు కూడా కాకి చొక్కా వేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను ఒక హామీ ఇచ్చి నేను కూడా గెలిచిన తర్వాత కాకి చొక్కా వేసుకొని ప్రమాణ స్వీకారాన్ని స్వీకరిస్తాను. అలాగే ఉదయం 8:30-9 నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కాకి అంగి మీదనే విధులు నిర్వహిస్తానని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. అలాగే పిట్లంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రోడ్డు మీద దుమ్ము కానీ సెంట్రల్ లైటింగ్ చేస్తామని ఇప్పటికి కూడా కంకర మొత్తం పోసిరు కానీ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. వ్యాపారస్తులకు ఈ రోడ్డు మీద దుమ్ము విషయంలో చాలా ఇబ్బంది ఉన్నది. వ్యాపారంలో చాలా నష్టపోతున్నారు. గత పాలకులు ఏం చేశారంటే మన తిమ్మనగర్ దగ్గర బ్రిడ్జ్ కూలిపోతే అక్కడ బ్రిడ్జ్ సకాలంలో నిర్మాణం జరగకపోవడం వల్ల మాకు మన పిట్లం వ్యాపారస్తులకు చాలా నష్టం జరిగింది. వ్యాపారం ఇప్పుడు సిర్గాపూర్లో చాలా జరుగుతున్నది.
పిట్లంలో గ్రామంలో వ్యాపారం మందగించింది. ఎందుకు మందగించిందంటే పాలకులు ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం వల్ల నిర్లక్ష్య ధోరికే పిట్లం ఈరోజు మస్కబారుతున్నది. పక్క పల్లెలన్నీ వెలుగుతున్నాయి. సిరిగాపూర్ ఒకప్పుడు చిన్న గ్రామం, ఈరోజు అక్కడ వ్యాపారం చాలా కొనసాగుతుంది. అక్కడ 3 కూడళ్ళ వద్ద కూడా జనాలు గుంపుగూడి ఉంటున్నారు. పిట్లంలో జనాలు తగ్గుతున్నారు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి నాయకులు పరిష్కరించలేదు సరియైన సమయానికి. అందుకు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏం చేయాలనే విషయంలో. అందుకు ప్రజలకు దగ్గరుండి పనిచేస్తా. టోల్ ఫ్రీ నెంబర్ కానీ తదితర కొన్ని కొత్తగా ఆలోచన విధానం. టోల్ ఫ్రీ నెంబర్లో వెంటనే మెసేజ్ రాగానే అక్కడ చేరుకొని ఏం నడుస్తుంది, ఏం చేయాలా. కూడల్లో కూడా వారంకి ఒకరోజు టైం ఇచ్చి ప్రతి గల్లీలో ఒకరోజు పొద్దున 9 గంటలకు అక్కడ, 9:30కి ఇక్కడ, 10 గంటలకు అక్కడ, ఇట్లా సాయంత్రం 6 నుంచి 7 దాకా, 8:30 దాకా. అంటే కూడల్లో కూడా ప్రతి సమస్య మీద వారంకి ఒకరోజు టైం ఇస్తా. కూడల్లో అంటే గల్లీ లోపల సమయం ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకొని నేను పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు కదా, ఆ ప్రతిరోధులతో వచ్చి ఎలా ఉండబోతుంది పోటీ మీకు? నేను ప్రత్యర్థులను చూసుకొని నేను పోటీలో దిగలేదు. ప్రజలకు పని చేస్తాను పోటీలో దిగిన. ప్రత్యర్థుల పేర్లు తీసుకొని కానీ వాళ్ళని నేను చేయడం కాదు. నాకు విజయ లక్ష్యంగా ప్రజలు ఎన్నుకుంటారని ఒక లక్ష్యంతో నేను పోతున్నా తప్ప పార్టీలను నేను వాళ్ళ పేర్లు తీయదలుచుకోలేను. ఎందుకంటే నాకు ఆ సమయం అవసరం లేదు. వాళ్ళని పేరు తీయడం కానీ నాకు అంతా నేను వాళ్ళ పేరు అవసరం లేదు. నేను ప్రజల ముందున్నాను, ప్రజలు నాకు గెలిపిస్తారని ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ప్రజలు విజయం ఇస్తారు, నాకు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకు రుణపడి ఉంటాను. 5 ఏళ్ళు అంటే మ్యాక్సిమం ఒక 1800 రోజులు కూడా వాళ్ళకి నేను దగ్గరుండి పనిచేస్తానని వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. అంటే పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల బరిలో నిలిచినటువంటి సుదర్శన్ గౌడ్కు ఎవరు పోటీ కాదంటారా? పోటీ అనేది నేను తీసుకోవట్లేదు కదా. నా సంకల్పం గొప్పది. ఒక లక్ష్యం మీద ఆలోచిస్తున్నా. నేను ముందు చూపు చూస్తున్నా కానీ వెనక చూస్తే ఎవరున్నారనే ఆలోచన నాకు అవసరం లేదు కదా. వాళ్ళని విమర్శించే అవసరం నాకు లేదు. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నా కాబట్టి ముందు నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నోడు వెనక చూస్తే లోతైన గోయి కనిపిస్తుంది. దాన్ని చూడకపోతే మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కగలుగుతాం, లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అంటే గమ్యం ముఖ్యం, గడిచింది మనకు అవసరం లేదు కాబట్టి నా లక్ష్యంగా నేను లక్ష్యాన్ని సాధించాలని ఒక లక్ష్యంలో ఉన్నా తప్ప వాళ్ళని నేను ఆ పాయింట్అవుట్ తీసుకోదలుచుకోలేను. అంటే పిట్లం గ్రామ పంచాయతీ ప్రజలంతా ఓటర్లంతా సుదర్శన్ గౌడ్కు ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఎందుకంటే నేను సామాన్య కుటుంబంలో జన్మించి కళ్ళు వ్యాపారంలో కానీ కష్ట సుఖాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. చిన్న సామాజిక వర్గంలో ఏంటంటే కళ్ళు అమ్మినా కాబట్టి మామ ఒక చిన్న ఒక పేర్లు ఉన్నాయన్నమాట. మామ కానీ కాక కానీ మామ అట్లాంటి సంబంధాలు ఉన్నాయి. అలాగే కొంచెం మా అన్న ఎంపీపీ గెలిచిన సమయంలో కాంట్రాక్ట్ చేసిన అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. చిన్న గొడవలు అయినప్పుడు కూడా వాళ్ళకి సివిల్ మ్యాటర్లో నేను కొంచెం వాళ్ళకి సహకరిస్తాను కాబట్టి. అలాగే వ్యాపార లక్ష్యం కూడా ఉంది. నాతో వ్యవసాయం 14 ఎకరాల వ్యవసాయం ఉంది కాబట్టి అన్ని రంగాల్లో అవగాహన ఉన్నది కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తారని నేను ప్రజలకు నేను మరోసారి విజ్ఞప్తి చేసుకున్న. శిరస్సు వంచి కూడా వాళ్ళకు నేను నమస్కరిస్తున్నా. నాకు ఓటేసి వాళ్ళు ఫుట్బాల్ గుర్తు 4వ నంబర్ క్రమ సంఖ్యలో ఉంటుందని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మొత్తం విషయం కదా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి సుదర్శన్ గౌడ్ ఎట్టకేలకు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పిట్లంలో చాలా సమస్యలు గుర్తించాం. వాటి సమస్యల పరిష్కారానికి గాను ప్రతి ఒక్క ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తాం. వ్యాపారస్తులు కావచ్చు, వాణిజ్య సముదాయాలకు సంబంధించి సామాన్య ప్రజానికం కూడా పూర్తిసారి అస్తవ్యస్తమైనటువంటి రోడ్ల ఈ దుర్గతితో తెగ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అంటూ మేము గుర్తించాం. ఖచ్చితంగా ఒక సర్పంచ్ హోదా తమకు వరిస్తే కనుక ఖచ్చితంగా వరచి సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో ఏళ్లుగా సేవలు అందించాం. కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచి వెన్నంటే ఉన్నటువంటి తమకు ఎట్టకేలకైతే కాంగ్రెస్ పార్టీ బయటకు తోసివేసే ప్రయత్నం చేసింది, విభేదించే ప్రయత్నం చేసింది. కాబట్టి ప్రజలు తమకు భారీ మెజారిటీ సొంతం చేసుకొని విజయం అందిస్తే కనుక, సర్పంచ్ హోదాను కల్పిస్తే కనుక పిట్లంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తామంటూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతాం. వారి సహాయ సహకారాలతో వారి వెన్నంటే నడిచి తీరుతామంటూ కూడా సుదర్శన్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.